అందరికీ నమస్కారం. నా పేరు కవిత. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మేము డంపింగ్ యార్డ్ సమస్య గురించి మాట్లాడుతున్నాను కదా. ఇంకా 26 ఈ రోజుకి 26వ రోజు మేము దీక్షలు చేయబట్టి 26వ రోజు మేము ఊర్లలో దిక్కులేని పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం. మా గురించి ఎవరైనా మాట్లాడతారేమో, మా సమస్యకి పరిష్కారం ఏమైనా చూపిస్తారేమో, అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తీసే మార్గం ఏమైనా మాకు చెప్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తారేమో అని చెప్పి మేము తిరగని నాయకుడు లేడు, తిరగని ప్రొఫెసర్లు లేరు, మేధావులు లేరు, అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నాం. రీసెంట్గా ఎంపీ దగ్గరికి వెళ్ళిర్రు, మా వాళ్ళు చూస్తామన్నారు. కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళిర్రు, చూస్తామన్నారు. అవునా అని చెప్పి అన్నారు, కానీ మీడియా ముఖంగా మాత్రం కోదండరామ్ గారు ఒక మాట కూడా మాకు అనుకూలంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. పచ్చడి ప్రకృతిలో డంపింగ్ యార్డ్ ఏంటి, పల్లెటూర్లు ఉన్నాయి అన్న అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే మాట్లాడదాం వెళ్ళండి అన్నారు, అది అక్కడ పక్కన పడేశారు. అంతే, మా గురించి ఎవరు మాట్లాడతలేరు. మేము దిక్కులేని పక్షుల్లాగా మేము ఎదురు చూస్తున్నాము. నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాము. మేము అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఒక మేధావి ఒక వీడియో పెట్టిండు. ఆ మేధావికి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను కూడా అందులో ఒకదాన్ని. ప్రతి ఒక్క వీడియో కంపల్సరీ చూసేదాన్ని, నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రతి ఒక్క వీడియో చూసేదాన్ని. అతను ఏం మాట్లాడతాడంటే, అతనంటే నాకు చాలా గౌరవం కూడా. అతను ఏం మాట్లాడతాడంటే, నేను ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన, జవహర్ నగర్ డంప్ యార్డ్ రీసైక్లింగ్ యూనిట్గా చేస్తామన్నారు, కంపు కొట్టిపోతుంది, ఏం చేయలేకపోతున్నారు, 60% చెత్త కూడా మీరు రీసైక్లింగ్ చేయలేకపోతున్నారు అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు కూడా నేను ప్రశ్నించిన, మరి మీరే ఎక్కడన్నా ఉంటే చూపించండి అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే డంపింగ్ యార్డ్ కోసం 4 సైట్లు వెతకడం జరిగింది. అందులో 2 సైట్లను గుర్తించడం జరిగింది. కానీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, మా దగ్గర పెట్టొద్దని వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా చెత్త డంపింగ్ యార్డ్ పక్కన పెడితే మా ఇంటి పక్కన ఉందంటే వ్యతిరేకించాక ఏం చేస్తారు, వ్యతిరేకిస్తారు కదా. కానీ మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంది, ఆ పచ్చటి అడవిని పెట్టుకున్నారు, గ్రీనరీ పెట్టుకున్నారు. మరి అక్కడ ఏముంది, అక్కడ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడానికి కరెక్ట్ స్థలమా అని చెప్పి మీరు మాట్లాడట్లేదు. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎవరైనా డంపింగ్ యార్డ్ వస్తుంటే ఎవరైనా స్వాగతిస్తారా వ్యతిరేకించకుండా? అయినా చేస్తుంది, ప్రభుత్వము చేస్తుంది అని మాట్లాడుతున్నారు. తప్పితే అక్కడ పల్లెటూర్లు ఉన్నాయి, పచ్చటి అడవి ఉంది. అడవిని మనం క్రియేట్ చేసినామా? ఆ అడవిని మనం ఎందుకు నాశనం చేయాలి? మన హైదరాబాద్ సిటీకి దగ్గరలో మంచి అడవి ఉంది, అది మనకు మంచి సంపద. హైదరాబాద్ ప్రజలకు అదొక మంచి సంపద, మంచి పచ్చటి గాలిని ఇస్తుంది, ఆక్సిజన్ని ఇస్తుంది. అడవిని నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఆయన ప్రభుత్వానికి ఏమైనా అప్పీల్ చేస్తారేమో అని నేను అనుకున్నా. ప్రభుత్వానికి ఏమన్నా, మా ప్రభుత్వంకి ఏమన్నా సూచనలు చేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ సూచనలు చేయడం కాదు కదా. అక్కడ ప్రజలు వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు, డంపింగ్ యార్డ్ వస్తే ఎవరైనా వ్యతిరేకిస్తారు కదా, ప్రభుత్వం పెట్టాల్సిందే అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒక్క మాట కూడా అక్కడ ప్రజల గురించి మాత్రం మాట్లాడింది లేదు. అక్కడ ప్రకృతిని నాశనం చేయకండి అని చెప్పింది లేదు. మేము పల్లెటూర్లు ఉన్నాయి, ఇక్కడ మేము హాయిగా బతుకుతున్నాము, పచ్చటి పంటలు తీసుకుంటూ బతుకుతున్నాము. పంటలు అన్ని రకాల పంటలు పండిస్తాం మా ఊర్లలో. మేమే పంటలు పండించి మీ సిటీకి తెస్తే మీరు తిని బతుకుతున్నారు. అలాంటిది మా గురించి ఒక మాట మాట్లాడారు. మమ్మల్ని డంపింగ్ యార్డ్కి బాధితులు గమ్మంటున్నారా మీరు? డంపింగ్ యార్డ్ మేము ఎందుకు భరించాలి? డంపింగ్ యార్డ్ మాకేం అవసరం? మీ చెత్తను మేము ఎందుకు భరించాలి? ఏదో అంటారు, ఏదో ఉంది, మా ఇంట్లో తింటాం మీ ఇంట్లో పోతామంటే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మీ ఇంట్లో తినుండి పక్కింట్లోకి వెళ్ళండి, పక్కింటోడు వద్దు అట్లెట్లా మా ఇంట్లోకి ఎందుకు వస్తారు అంటే 2 పోలీసు వాళ్ళని పంపిస్తాం, ఆ ఇంటి వాళ్ళని కట్టేయండి, మీరు వండి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఒక్క మేధావి సపోర్ట్ లేదు, అందరు గవర్నమెంట్కి సపోర్టు, అందరు నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు అందరూ. మరి ఏం మాయ వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. రైతుల గురించి ఒక్కరు సపోర్ట్గా మాట్లాడారా? దేశభక్తి అనే మాట్లాడే వీరులు కూడా ఒక్కరు మాట్లాడతలేరు రైతుల గురించి. ఇక సినిమా హీరోలు మా దగ్గర అయితే ఎన్ని షూటింగ్స్ జరిగేవో. దానవీర శూరకర్ణ సినిమా షూటింగ్ కూడా మా ఊర్లో జరిగిందంట, మా నాన్న చెప్తుండే. మా చిన్నప్పుడు ఎన్ని సినిమా షూటింగ్స్ జరుగుతుండే, అక్కడ మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్ జరుగుతుండే, అక్కడ మిలిటరీ పొక్కలు అని చెప్పి పెద్ద పెద్ద గుంతలు, పెద్ద పెద్ద ఇసుక బస్తాలు ఇవన్నీ ఉంటుండే. అక్కడ ట్రక్స్లో మిలిటరీ వాళ్ళు వచ్చి అక్కడ క్యాంపులు పెట్టుకుంటుండే, అక్కడ ట్రైనింగ్ సెంటర్ అది ఒకప్పుడు. అలాంటి మా అడవిని ఇంత నాశనం పట్టిస్తూ మాకు ఎవ్వరు అది అనుకూలంగా ఎవరు మాట్లాడరు. రైతులకు అనుకూలంగా మాట్లాడండి, ప్రకృతికి అనుకూలంగా మాట్లాడండి, గవర్నమెంట్కి అనుకూలంగా కాదు. గవర్నమెంట్ మంచి పని చేస్తే మంచి పని చేసింది
చేస్తుంది అని చెప్పండి. గవర్నమెంట్ చెడు పని చేస్తుంది అంటే చెడ్డ పని చేస్తుంది అని చెప్పండి. గవర్నమెంట్ చేసిన ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తే మేధావులు అయిపోరు. నేను చాలా వయసులో చిన్నదాన్ని కానీ మాట్లాడుతున్నా. గవర్నమెంట్ చేసే ప్రతి పనిని సపోర్ట్ చేస్తూ ఆహా ఓహో అనుకుంటే మేధావులు అయిపోరు. మీ రాజకీయ పలుకుబడి కోసం అది ఉపయోగపడుతుందేమో కానీ ప్రజలకేం ఉపయోగపడదు. అది రైతుల గురించి ఒక్కరు మాట్లాడారు. అక్కడ ఎన్ని పంట పొలాలు ఉన్నాయి, మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడిగినామా, మీరు ఇచ్చే డబ్బులు అడిగినామా? ఆ గవర్నమెంట్ పైసా తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు మనసు ఉంటే ఇవ్వకండి, మాకేం డబ్బులు ఇవ్వకండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము వ్యవసాయాలు చేసుకుంటున్నాము. పొద్దున 9ంటికి పొద్దున 5 గంటలకు లేచి మేము పచ్చడి పంటల్లో ఉంటాము, పొలాల్లో ఉంటాము, మట్టి మనుషుల్లాగా బతుకుతున్నాము. మమ్మల్ని ఇంత బాధ పెట్టుకుంటా, మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటా, ప్రభుత్వానికి అనుకూలంగా వీడియోలు చేసుకుంటా, డంపింగ్ యార్డ్ ఇంకా పైగా ఆ చెత్త అంటే ట్రక్కులు చెత్తల లారీలలో వస్తుంటే ఆ చెత్త అంతా రోడ్డు మీద పడుతుందంట. ఆ చెత్త పడకుండా చూసుకోండి అంటే మీ సిటీలో మీకు ఇంత రోడ్డు పైన ఒక చెత్త ముక్క పడకుండా ఆ చెత్త లారీలు అనేది డంపింగ్ యార్డ్కి రావాలి. కానీ మేమంతా మీ చెత్తని భరించాలి. మేము ఎందుకు భరించాలి మీ చెత్తని? ఇందులో ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ సమస్యకు అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మీ చెత్త మేము ఎందుకు భరించాలి? సిటీ చెత్త పల్లెటూరులో ఎందుకు భరించాలి? అంటే సిటీకి దగ్గరలో ఉండడమే మేము చేసుకున్న పాపమా? సిటీకి దగ్గరలో ఉండడమే మేము చేసుకున్న పాపం అంతే అవుతుంది. ఇక్కడ మాకు సిటీ జస్ట్ 20 కిలోమీటర్ల దూరం అంతే. గంట జర్నీ వెళ్ళి వస్తాం మేము పచ్చటి పంటలు పండించే రైతుల్ని ఇంత గోస పెట్టుకుంటా ఒక్కరు మద్దతుగా వస్తలేరు. కలెక్టర్ అమ్మ రాదు, వినతి పత్రం తీసుకోవడానికి కూడా కలెక్టర్ రాదు. మేము అంత అన్యాయం ఏం చేసినామమ్మా? మేము రైతులం కదా, మేము అందరికీ మంచి చేసే రైతులము. పోలీసు వాళ్ళు మా మీద అంత దౌర్జన్యకాండ నిర్వహించి మమ్మల్ని వేసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే కూడా మా వాళ్ళు ఏమని నినాదం చేస్తున్నారో తెలుసా? జై జవాన్ జై కిసాన్ అని నినాదం చేస్తున్నారు. రోజుకు 1000 సార్లు నినాదం చేస్తున్నారు జై జవాన్ జై కిసాన్ అని. మమ్మల్ని అందరూ తోసేవాళ్ళే, మా మీద ఎక్కి ఆడుకునే వాళ్ళే అందరూ. ఎందుకంటే మేము నోరు లేని వాళ్ళు. మాకు ఒక రోజు పని చేసుకుంటే కానీ గడవని పరిస్థితి మాకు. అలాంటిది 26 రోజుల నుంచి మేము టెంట్ల కింద కూర్చొని ఎవరు వస్తారా మా కోసం, ఎవరు మాట్లాడతారా అని చెప్పి దిక్కులేని పక్షులాగా ఎదురు చూస్తున్నాం మేము.